సీఎం జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకని అంటే చిన్నపిల్లలకి ఒకప్పుడు చదువు అనేది తెలియదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలియదు, మంచిగా చదువుకుంటున్నారు. బ్యాగులని, పుస్తకాలని అన్ని వాళ్ళకి సదుపాయం, భోజనం నుంచి అన్ని సదుపాయం ఉందండి. మాది శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం అండి. అలానే 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? పేదలకు ఇల్లులు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా అందుకే సీఎం జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే పథకాలన్నీ కేవలం వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు. అంత లేదండి, ఎందుకు అందరికి ఇస్తారు? ఇంటింటికి వాలంటీర్లే పంచుతున్నారండి. పెన్షన్ ఇప్పుడు 3 కొడుకులు కాస్తున్నారు, అలాగే తల్లికి రోడ్డు మీద ఉంచుతున్నారు. అలాంటప్పుడు ఎవరు చూస్తున్నారు? జగనన్నే కదండి. నెలకి 3,000 పెన్షన్ ఇస్తున్నారు. ఏ తల్లికి ఇవ్వట్లేదు చెప్పండి? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. అలాగని ఇంటికి మనీ ఇట్లా నువ్వు టీడీపీ ఓటేసాను ఎవరు తెలుస్తుంది, నువ్వు వైఎస్ఆర్కి ఓటేసాను ఎవరు తెలియదు కదా, అందరికీ ఇస్తున్నాడు కదా జగనన్న. అలా ఎలా అనుకుంటారు మీరు చెప్పండి? అందుకని మా జగనన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మేము జగన్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అలానే చెప్తారండి. ఇప్పుడు ఓట్ల ముందర, ఎలక్షన్ ముందర అలానే చెప్తారు. ఎవరు ఏం చేయరు. మా జగన్ కరోనా టైంలో మా జగనన్న అయితే నెలకు 2 కోటాలు ఇచ్చాడు. అది మాకు తెలుసు. ఎందుకంటే ఇంటి నుండి బయటికి మేము వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చి బియ్యం మూటలు వచ్చేవి, అలాగే పప్పులు, శనగపప్పులు, నూనెలు అన్నీ వచ్చాయి కాబట్టి మాకు తెలుసండి. అంటే సచివాలయం వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు గారు తీసివేస్తాను, జన్మభూమి అవునండి. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే ఎంతసేపు ముసలి పెన్షన్కి వెళ్ళలేరు కదా, ఇంటికి తెచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు అదే చంద్రబాబు వచ్చారంటే ఆ లైన్లో 2 గంటలు 3 గంటలు ముసలి వాళ్ళు నిల్చోవాలి. వాళ్ళు ఎక్కడికో పనికి వెళ్ళాలన్నా పని మానుకొని వచ్చి పెన్షన్ అందుకునేవారు. అదే మార్నింగ్ లేవగానే మన ఇంటికి డబ్బులు వస్తున్నాయండి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా అంటే ఇప్పుడు చాలా వరకు ప్రీ పథకాలు బతకసం చేస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్కి శాలరీ ఇవ్వలేడు కాబట్టి చంద్రబాబు వాలంటీర్లు తీసేస్తాం అంటున్నాడు. అదే మా జగన్ ఇవ్వగలడు కాబట్టి వాలంటీర్లు ఉంచుతాం అంటున్నారు. అంటే సోమరిపోతులు చేస్తున్నారు, పథకాలు ఇచ్చారు. ఎందుకు సోమరిపోతులు చేస్తున్నారు? వాలంటీర్లు సోమరిపోతులు తిరుగుతున్నారా? తిరగట్లే కదా. ఇంటికి వచ్చి అన్ని సలహాలు చేసి అన్ని చేసుకుని వెళ్తున్నారు. జనాభా లెక్కల నుంచి సోమరిపోతులు చేసేది ప్రజల్ని, వాలంటీర్లు కాదు కదా. అంటే వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం వల్లే ప్రజలు ఇప్పుడు పనికి, ఇప్పుడు ఏదైనా వ్యవసాయ పనికి వెళ్తారు, ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మనం పని చేస్తున్నారు. ఇప్పుడు అదే మనం పని మానుకొని ఒక రోజు కూలి పోగొట్టుకొని మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు అదే వాలంటీర్ నుంచి అయితే ఆ డబ్బులు మిగులుతున్నాయి కదా మనకి. ఆ విధంగా కూడా మీరు చూడాలి. జగనన్న అయితే మాకైతే మంచిగా చేస్తున్నాడండి. జగనన్న రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు అయితే వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.